సీతా మనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామా. ఏంటి ప్రియా, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? ఈరోజు మా డాడీ జామెంట్రీ బాక్స్ తెస్తానన్నారు, అందుకనే ఎదురు చూస్తున్నా. హే, డాడీ వచ్చారు. ఇదిగో అమ్మా. థ్యాంక్ యూ డాడీ. సరే డాడీ, నేను ఫ్రెండ్స్తో ఆడుకుంటా. ఓకే అమ్మా, వస్తాను. బాయ్. బాయ్. ప్రియా, ఒక్కసారి జామెంట్రీ బాక్స్ ఇవ్వా, చూసిస్తాను. అమ్మో, నేను ఇవ్వను, మా డాడీ నా కోసం తెచ్చారు. అది కాదు ప్రియా, ఒక్కసారి చూసిస్తాను. మా డాడీ నా కోసం తెచ్చారు, నేను ఇవ్వను. ప్లీజ్ ప్రియా, నేను ఇవ్వను. ఒక్కసారి. నేను ఇవ్వను, పో. రవి, ఫ్రెండ్, ఏంటి ఫ్రెండ్ ఒక్కదానివే ఇక్కడ కూర్చున్నావు? చూడు, నీకోసం ఎన్నెన్ని తీసుకొచ్చాను. ఎన్ని తెచ్చావు ఎందుకు ఫ్రెండ్? నువ్వేం తింటావో నాకు తెలియదు కదమ్మా, అందుకే ఇవన్నీ తీసుకొచ్చాను. మీ డాడీకైతే నువ్వేం తింటావో తెలుస్తుంది, ఫ్రెండ్ని కదా, నాకెలా తెలుస్తుంది? మీ డాడీ కూడా నీకోసం అన్నీ తీసుకొస్తాడా? ఓ, నేను ఏది అడిగినా కొనిస్తాడు. నేను ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తాడు. నన్ను జూకి తీసుకెళ్లాడు, చార్మినార్ కూడా తీసుకెళ్లాడు. బోలెడన్ని బొమ్మలు, స్వీట్స్ కూడా కొనిపెట్టాడు. ఐస్ క్రీమ్, యువర్ ఫేవరెట్ చాక్లెట్, లడ్డు. ఫ్రెండ్, నా కోసం ఎప్పుడు ఇలాగే తీసుకొస్తావా? నా ఫ్రెండ్ ఎప్పటికీ ఇలాగే తెమ్మంటే ఇలాగే తీసుకొస్తాను. మీ డాడీలాగా ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాను. గుడ్ గర్ల్. వన్ మోర్ బైట్. ప్లీజ్ ఫ్రెండ్, ఇంకా చాలు. ఇదిగో చివరిది. బాయ్ ఫ్రెండ్.
బాయ్. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే బాయ్. పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి, గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. హలో, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ సీనియర్. మళ్ళీ స్టార్ట్ చేశాడ్రా. ఎస్, టెల్ మీ మిస్టర్ జూనియర్. ఫస్ట్ టైం వైజాగ్లో చూశాను, సెకండ్ టైం స్కూల్ బయట చూశాను, థర్డ్ టైం స్కూల్ లోపల చూస్తున్నాను. రెగ్యులర్గా స్కూల్కి వస్తున్నారు? ఐ థింక్ మీ స్టూడెంట్ కాదు, ఎందుకంటే మీ ఏజ్ అది కాదు. ప్రిన్సిపల్ కాదు, నాకు ప్రిన్సిపల్ సార్ తెలుసు. స్కూల్ స్టాఫ్ కూడా కాదు, అందరు టీచర్స్ నాకు తెలుసు. డ్రిల్ మాస్టరు కాదు, అడ్మినిస్టరు కాదు. నాకు తెలిసి వైజాగ్ నుంచి మీరు నన్ను ఫాలో అవుతున్నట్టున్నారు. నిన్ను ఫాలో అవ్వడానికి నేను నీ ఫ్యాన్ని కాదు. మరెందుకు వచ్చారు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నన్ను ప్రశ్నించడానికి ఇది నీ ఫాదర్ స్కూల్ కాదు. ఆ మాటకొస్తే మీది కూడా కాదు. చెప్పాను కదా, నీ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయితే ప్రిన్సిపల్ సార్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని లోపలికి రానివ్వరు. వాడి వాలకం చూస్తుంటే పెద్ద ముదురులా ఉన్నాడు సార్. ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇచ్చినా ఇస్తాడు. అప్పుడు మనం స్కూల్లో పాపను కలిసే అవకాశం ఉండదు. వీడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడేంట్రవే. నేను ప్రశ్న అడిగితే మీరు మాట్లాడుకుంటారేంటి? సమాధానం చెప్పండి. ఎందుకు వచ్చారు? ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది. వాళ్ళ పేరేంటి? ఏ క్లాస్? ఆ వివరాలు ఏమి చెప్పక్కర్లేదు. కావాలంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీకు చూపిస్తాను. ఓకే. వీడేంటి రవి, దూరంగా ఉందాం అనుకుంటే దగ్గరకొచ్చి మరి రెచ్చగొడుతున్నాడు. కొడదామనుకుంటే తట్టుకునే వయసు కాదు. క్లాస్ పీక్దాం అనుకుంటే నాకే ఎదురు సమాధానం చెప్తున్నాడు. ఏంటి రవి వీడు? ఏదో పూర్వజన్మ సంబంధం అయి ఉంటుంది సార్. చూడు రవి, నెక్స్ట్ టైం నేను స్కూల్కి వచ్చినప్పుడు వీడు నాకు కనిపించకూడదు. పాప నేను ప్రశాంతంగా కలవాలి. ఆ, ఆ.
వయసుకు మించిన మాటలను చెప్పడం కాదు, ఇక నుంచైనా వయసుకు తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుంది. రేయ్ రాస్కల్! ఇక నా ఫ్రెండ్ ఉంది. ఐస్ క్రీమ్, యువర్ ఫేవరెట్ చాక్లెట్, లడ్డు. అను, ఇక చాలు రా, భోంచేద్దు గాని అన్నని కూడా తీసుకురా. అలాగే మమ్మీ. రాన్ని భోంచేద్దాం. ఏంటన్నయ్య డల్గా ఉన్నావు? నువ్వెందుకు హ్యాపీగా ఉన్నావు? నాకు ఫ్రెండ్ పరిచయం అయ్యాడని చెప్పాను కదా. నువ్వు చెప్పినట్లుగానే హైదరాబాద్ లో నాకు మంచి ఫ్రెండ్ దొరికాడన్నయ్య. అందుకే హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు చెప్పు, నువ్వెందుకు డల్గా ఉన్నావు? వైజాగ్లో నన్ను ఒకటి ఇరిటేట్ చేశాడని చెప్పాను కదా. ఆయన ఇక్కడ కూడా ఇరిటేట్ చేస్తున్నాడు. నాకైతే మంచి ఫ్రెండ్ దొరికాడు. నేనంటే చాలా చాలా ఇష్టం. నేను చాలా హ్యాపీ. అతని వయసు ఎంత? నాకంటే చాలా పెద్దవాడన్నయ్య. పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం ఏంటి? కావాలంటే మీ క్లాస్మేట్స్తో ఫ్రెండ్షిప్ చేయి. నాకు ఆయన ఫ్రెండ్షిప్ అంటేనే ఇష్టం. నేను ఆయనతోనే ఫ్రెండ్షిప్ చేశాను. అను, తెలియని వాళ్ళతో క్లోజ్గా ఉండొద్దు. మనకంటే పెద్దవాళ్ళతో అస్సలు క్లోజ్గా ఉండొద్దు. నాకు ఆయన ఫ్రెండ్గా కావాలి. వద్దని చెప్తున్నాను కదా, నా మాటిను. ఆయనతో ఫ్రెండ్గా ఉండొద్దు. ఏంట్రా, భోజనానికి రమ్మంటే ఇక్కడ కూర్చొని గొడవ పడుతున్నారా? చూడమ్మా అన్నయ్య, నాకు బ్లడ్ ఇచ్చిన అంకుల్తో ఫ్రెండ్గా ఉండొద్దని చెప్తున్నాడు. ఏంట్రా, ఏమైంది? అమ్మా, ఆ ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఫ్రెండ్ కూడా నేనంటే చాలా ఇష్టం. అమ్మా, అంత పెద్ద నాతో ఎందుకని ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారు? మీ ఫ్రెండ్ది చాలా మంచి మనసమ్మా. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు బ్లడ్ ఇచ్చారు. ఆ తర్వాత నువ్వెలా ఉన్నావో ఫోన్ చేసి మరీ కనుక్కున్నారంటే చాలా గొప్ప వ్యక్తి. పాపం, ఆయన ఇంతకుముందు ఏదో కోల్పోయి ఉంటారు. ఆ కోల్పోయిన ప్రేమని నీలో చూసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ పెట్టుకు. సరే అమ్మా. ఏది నువ్వు ఆను. నువ్వేంట్రా తినకుండా ఆలోచిస్తున్నావు? చెల్లికి సలహా ఇచ్చావు, నాకు కూడా సలహా ఇవ్వవా? ఇస్తాను, ముందు తిను. ఆను. ఇప్పుడు చెప్పు, నీకేం సలహా కావాలి? వైజాగ్లో ఫస్ట్ ఇంప్రెషన్లోనే ఓ వ్యక్తి నచ్చలేదని చెప్పాను. పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదని చెప్పావు. మళ్ళీ హైదరాబాద్లో ఆ వ్యక్తే నాకు కోపం తెప్పిస్తున్నాడు. నేనేం చేయాలి? మొదటిసారి నీకు ఆయన మీద చెడు అభిప్రాయం కలిగింది కాబట్టి కనిపించిన ప్రతిసారి నీకు అలాగే అనిపిస్తుంది. పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలి కానీ వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు. వాటరా తాగు. ఇంక చాలమ్మా. ఈ ఒక్క ముద్ద ఆను. చాలమ్మా. సరే,
వాటర్ తాగేసి పడుకోండి. తాగు. సరే, ఇక పడుకోండి. రండి. అమ్మకి నచ్చని పని నేను చేయను, కానీ ఆ సీనియర్ నా ఈగో హట్ చేశాడు. నా ఈగో హట్ అయితే ఊరుకోను. తాతగారు, ఏం రాస్తున్నారు తాతగారు? తాతగారు, రోజు చూస్తున్నాను, మీరు రాసేదేంటి? ఇది రాసేటప్పుడు ఎందుకని మాట్లాడరు? ఇది శ్రీరామకోటి. మనసులో రాముణ్ణి ధ్యానించుకుంటూ రాయాలి గాని ఎవరితోనూ మాట్లాడకూడదు. అసలు ఇది ఎందుకు రాస్తారు తాతగారు? శ్రీరామచంద్రుని తలుచుకుని 1,000 సార్లు ఆయన పేరు రాస్తే పుణ్యం వస్తుందిరా. ఆయన ప్రేమ, ఆశీర్వాదం ఎప్పుడూ మనకుంటాయి. అవును తాతగారు, రాముడు రాజు కదా, అంత గొప్ప పేరెలా వచ్చింది? అందరూ దండం పెట్టి దేవుడని ఎందుకంటారు? చిన్నవాడివైనా మంచి ప్రశ్న అడిగావురా. విష్ణు అవతారాల్లో మానవ రూపంలో జన్మించినవాడు రాముడు. గురువు దైవం కంటే ప్రతి మనిషి ముందుగా పూజించాల్సింది జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని. శ్రీరాముడికి తల్లిదండ్రులంటే ఎనలేని భక్తి, గౌరవం. ఏ రోజు వాళ్ళ మాటను జవదాటలేదు. వాళ్ళ ఆశీర్వాదమే రాముడికి కోట్ల మంది ప్రజలు పూజించేలా చేసింది. అంటే తల్లిదండ్రుల్ని గౌరవిస్తే గొప్పవాళ్ళు అవుతారా తాతగారు? తప్పకుండా అవుతారా. ఇలా రామకోటి రాస్తే రాముడి ఆశీర్వాదం ఉంటుందా తాతగారు? ఉంటుందిరా. చాలు పుడమి పులకరించునన్నా, అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా. అమ్మ అని అన్న చాలు పుడమి పులకరించునన్న, అమ్మ అని అన్న చాలు పుడమి పులకరించునన్న.